హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రాజా సాబ్ సంబంధించినటువంటి ట్రైలర్ అనేది రిలీజ్ అయిపోయింది. ఏదైతే ట్రైలర్లు ది బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ వదిలారో దానికి 100కి 1000% జస్టిఫికేషన్ చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక హారర్ కైండ్ ఆఫ్ సినిమాలో ఒక స్టార్ హీరో యాక్ట్ చేసిన తర్వాత ఏ కైండ్ ఆఫ్ విజువల్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చెయ్యము. మనం హారర్ కైండ్ ఆఫ్ సినిమాలు చాలా చూసున్నాం. కాకపోతే ఒక స్టార్ హీరో, ఈ జనరేషన్లో ఒక స్టార్ హీరో ఒక హారర్ కైండ్ ఆఫ్ సినిమాని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని విజువల్ పరంగా, విజువల్ స్పెక్టాక్యులర్గా ఏ విధంగా అయితే చూపించాలో దానికి మించి చూపించారు. అసలు ఒక్కొక్క హారర్ షాట్ అయితే అరాచకం. అసలు అంటే సెవరల్ కైండ్ ఆఫ్ హారర్ షాట్స్ ఉన్నాయి. దయ్యాన్ని ఒక రూపంలో కాదు, చాలా రూపాల్లో ప్రజెంట్ చేశారు మారుతి గారు. నిజంగా దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. అసలు ఈ రేంజ్ విజువల్స్ అయితే అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. టాప్ నాచ్ విజువల్స్. అంటే హారర్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్లో ఈ కైండ్ ఆఫ్ విజువల్స్ అనేవి ఇండియన్ సినిమాలో నిజంగా వాళ్ళు ఆ పెట్టిన ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో దానికైతే ఖచ్చితంగా జస్టిఫికేషన్ చేశారు. ద బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీని ఇండియన్ సినిమా అని చెప్పేసి ఏదైతే అన్నారో దానికైతే ఖచ్చితంగా న్యాయం చేశారు. ఇంకా అది పక్కన పెట్టేస్తే, విజువల్స్ కాసేపు పక్కన పెడితే, ప్రభాస్ కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో నాకైతే బుజ్జిగాడు క్యారెక్టరేషన్ గుర్తొచ్చింది. బుజ్జిగాడు సినిమాలో ఏదైతే తన బాడీ లాంగ్వేజ్ ఉంటుందో కామెడీగా, ఈ యొక్క ట్రైలర్లో పర్టికులర్గా ఒక డైలాగు తాతను పరిచయం చేస్తా అంటే, పరిచయం చేయడం ఏంటంటే మరి చూస్తారేంట్రా పరిగెత్తండి అని చెప్పేసి అంటాం. కానీ తాత అద్భుతాలు చూడాలి, ఆస్వాదించాలి, క్వశ్చన్ వేయకూడదు అనేటువంటి డైలాగ్ కానీ, అసలు నిజంగా ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ ఒక పక్క అంటే భయం పుట్టిస్తా, భయపడతా, కామెడీ చేస్తా, ఈ రకమైనటువంటి వేరియేషన్ కనిపిస్తుంది. అలాగే ఇది కాకుండా ట్రైలర్లో రాజా సాబ్ అనేటువంటి క్యారెక్టర్ ఏదైతే క్లైమాక్స్లో వచ్చిందో, పుట్టలో ఏలు పెడితే కరవడానికి నేనేం చేయమనేంట్రా రాక్షసుణ్ణి అనేటువంటి డైలాగ్తో ఆ క్యారెక్టర్కి ఎలివేషన్ ఇవ్వడం కావచ్చు. నిజంగా అంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. ఒక జోవియల్గా ఉండేటువంటి ప్రభాస్ క్యారెక్టర్, ఒక కామెడీ టైమింగ్ ఉండేటువంటి ప్రభాస్ క్యారెక్టర్, అలాగే ఫ్లాష్ బ్యాక్లో సంథింగ్ ఏదో క్యారెక్టర్ ఉన్నట్టుంది, అది రాజాసాబ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లోని రాయల్నెస్, రాయల్టీ, ఆ యొక్క రాజసం అనేది ఖచ్చితంగా ఆ రైటింగ్లో, ఆ క్యారెక్టరేషన్ రాసుకోవడంలో ఖచ్చితంగా మారుతి గారు సక్సెస్ అయ్యారని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఈ హారర్ కైండ్ ఆఫ్ సినిమాలకి ఖచ్చితంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ జానర్కి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ జానర్ జనాల్లోకి ఎక్కిందంటే ఖచ్చితంగా కాసుల వర్షం కురిపిస్తుంది. రీసెంట్గా బాలీవుడ్లో చెప్పాల్సి వస్తే స్త్రీ అనేటువంటి స్త్రీ 2 అనేటువంటి మూవీ శ్రద్ధా కపూర్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినటువంటి హారర్ మూవీ. అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రకమైనటువంటి కలెక్షన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో అటువంటిది ప్రభాస్ లాంటి ఒక హీరోని ఆల్రెడీ కామెడీలో, హారర్ కామెడీలో ప్రూవ్ చేసుకున్నటువంటి డైరెక్టర్ మారుతి గారు. సో ఖచ్చితంగా ఆ ట్రైలర్లో వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే విజువల్ స్పెక్టాక్యులర్గా ఎలా ఉండబోతుందో సినిమా, కామెడీ టైమింగ్ పరంగా ప్రతి ఒక్కటి కూడా బ్యాలెన్స్ చేశారు. అటు పక్క విజువల్స్ని బ్యాలెన్స్ చేశారు, ఇటు పక్క ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ కూడా బ్యాలెన్స్ చేశారు. సో ఓవరాల్గా ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. హారర్ సినిమాకి, ఆ కంటెంట్కి చావు ఉండదు ఇండియన్ సినిమాలో. సో ఖచ్చితంగా ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారు. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా తాలూకు సత్తా, స్థాయి, స్టామినా ఏంటనేది రేపు మనకి ప్రూవ్ అవుతుంది. సో మీకు ట్రైలర్ ఎలా అనిపించింది కామెంట్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.